తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో బీజేపీ బస్తీబాట చేపట్టడంతో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇక మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర బాటపట్టారు. మొత్తం 20 మూసీ బస్తీలో నిద్ర చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ నిరసనకు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లోని తులసిరామ్ నగర్ చేరుకున్న కిషన్ రెడ్డి అక్కడ బస్తీ వాసులతో మాట్లాడారు. ఇక ఇదే విధంగా ఇతర బస్తీలలోనూ బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కొత్తపేట డివిజన్లోని ఫణిగిరి కాలనీలో బస్తీ నిద్ర చేస్తున్నారు ఎంపీ ఈటల రాజేందర్. जो मूसी रिवर है तो मूसी रिवर को ब्यूटिफिकेशन के नाम पर मुख्यमंत्री कांग्रेस पार्टी का सरकार 1.5 लाख करोड़ रुपए से इसको ब्यूटिफिकेशन करने का घोषणा किया है। उसके साथ साथ जो आज इस बस्तियां 40-50 साल से ये बस्तियां हैं, इसमें लोग जिंदगी गुजारते हैं, गरीब लोग हैं, घरों में काम करने वाले लोग हैं। इस बस्तियों को तोड़ने के लिए, बुलडोजर से तोड़ने के लिए मुख्यमंत्री बार बार घोषणा कर रहे हैं। हम बता रहे ब्यूटिफिकेशन कर सकते हैं, करना चाहिए, मगर 2 साइड रिटेनिंग वाल करके घर को ना तोड़ते हुए ब्यूटिफिकेशन कर सकते हैं। मगर मुख्यमंत्री ब्यूटिफिकेशन के नाम पर घर तोड़कर रियल एस्टेट बिजनेस करना चाहते हैं, कारपोरेट ऑफिसर्स बनाना चाहते हैं, सिनेमा थिएटर्स, एंटरटेनमेंट सिनेमा थिएटर्स बनाना चाहते हैं, रियल एस्टेट बिजनेस करना चाहते हैं। गरीबों का हक छीनकर, गरीबों का घर तोड़कर तेलंगाना की जनता इसलिए वोट दिए क्या? गरीबों को घर तोड़ने के लिए। गरीबों के ऊपर बुलडोजर से मुख्यमंत्री बात करते हैं, हम जो भी हमारा बुलडोजर के खिलाफ आते हैं उनके ऊपर हम बुलडोजर चलाएंगे। राहुल गांधी को, सोनिया गांधी को वोट डालेंगे। कांग्रेस पार्टी को, ये जनता, तेलंगाना जनता, मैं पूछना चाहता हूँ। తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో బీజేపీ బస్తీబాట చేపట్టడంతో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తుంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టొద్దంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర బాటపట్టారు. ఇక మొత్తం 20 మూసీ బస్తీల్లో నిద్ర చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఈ నిరసనకు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇక అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లోని తులసిరామ్ చేరుకున్న కిషన్ రెడ్డి అక్కడ బస్తీ వాసులతో మాట్లాడారు. ఇక ఇదే విధంగా ఇతర బస్తీలలోనూ బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కొత్తపేట డివిజన్లోని ఫణిగిరి కాలనీలో బస్తీ నిద్ర చేస్తున్నారు ఎంపీ ఈటల రాజేందర్. రైట్, బస్తీకి సంబంధించి బస్తీ నిద్ర సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, మూసీ ప్రక్షాళన పేరుతో బస్తీ బాట పట్టిన బీజేపీ నేతలు అంటే బస్తీల పరిస్థితి ఏ విధంగా ఉంది? మూసీ పరివాహక బస్తీల్లో బీజేపీ నేతలు ఈరోజు రాత్రి నిద్ర చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 20 బస్తీల్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఆ చోట్ల నేతలు చేరుకుని ఆ బస్తీల్లో కూడా పర్యటన చేశారు. అక్కడ స్థానికులతో కలిసి భోజనం చేసి రాత్రికి అక్కడే నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం మళ్ళీ అక్కడే ఇటు టిఫిన్ చేసి అక్కడ రచ్చబండ కార్యక్రమానికి కూడా బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ప్రధానంగా మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఖచ్చితంగా ఆ ఎఫ్టీఎల్ కావచ్చు, మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు రానున్న రోజుల్లో సిద్ధమవుతా ఉంది. ఆ మేరకు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ నేతలు బస్తీ బాట పట్టారు. మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇల్లు కూల్చకండి అనే నినాదంతో ఆ బస్తీల్లో నిద్ర చేస్తా ఉన్నారు. చాలా కాలంగా పేదలు ఆ ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. వాళ్ళకి ఇంటి నెంబర్లు వచ్చాయి. ఇక వాళ్ళు స్థానికంగానే ఉపాధికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వాళ్ళ ఇళ్లను ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక ఈ బస్తీ నిద్రలో భాగంగా అంబర్పేట తులసిరామ్ నగర్ లో కిషన్ రెడ్డి బస్తీల్లో పర్యటించారు. ఇప్పటికే స్థానికుల నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, పట్టా భూమి లేకపోతే గతంలో ప్రభుత్వం ఏమైనా పట్టాలు ఇచ్చిందా అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా మరి కాసేపట్లో ఆయన అంబర్పేట తులసిరామ్ నగర్ లోనే బస్తీలోనే నిద్ర కూడా చేయబోతున్నారు. స్థానికులతో కలిసి ఆయన భోజనం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఓల్డ్ మలక్పేట శాలివాన నగర్ లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్ ద్వారకాపురం కాలనీలో ఎంపీ ఈటల రాజేందర్, ఇక రాజేంద్ర నగర్ లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ బస్తీ నిద్రలో చేయబోతున్నారు. మొత్తం కూడా 20 ప్రాంతాల్లో అంటే మూసీ పరివాహక ప్రాంతం రాజేంద్ర నగర్ నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు
బీజేపీ నేతలు మొదటి విడత బస్తీ నిద్రలో భాగంగా 20 ప్రాంతాలను గుర్తించారు. ఆ 20 ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా కొంతమంది ఎంపిక చేసినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు ఈ బస్తీ బాటలో అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎంతకాలం నుంచి ఆ బస్తీల్లో ఉంటున్నారు, వాళ్ళకు వాళ్ళ అదే ఉంటున్నటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎంతకాలం నుంచి పన్నులు చెల్లిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇట్లా పూర్తిగా బస్తీల ప్రజలతో మమేకమై వాళ్ళ నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూల్చేందుకు అంటే రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా కూల్చేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా తాము అడ్డుకుంటామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ మేరకు మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళన చేయాలి అని అంటే రిటర్నింగ్ వాల్ కట్టండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతే తప్ప ఇళ్లను కూల్చి మూసి ప్రక్షాళన చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.